ధర్మం మొత్తం తెలిసిన భీష్ముడు అధర్మం వైపు ఎందుకున్నాడు? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 3 ఆఫ్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మనం మహాభారతంలోని మనుషుల మైండ్ సెట్ అండ్ వారి సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. భీష్ముడు ఒక మాటకి చాలా కట్టుబడి ఉన్నాడు. ఏది ఏం జరిగినా నేను కురు సామ్రాజ్యానికి లాయల్ గా ఉంటాను అని. అందుకే ఒకవేళ ద్రౌపది వస్త్రాభరణంలో తను అడ్డు చెప్పుంటే రాజ్యానికి రాజుకి అడ్డు చెప్పినట్టే అని భావించి ఏం చేయలేదు. తను చేసిన ప్రతిజ్ఞలు తనకే బంధనలాగా మారాయి. కురు రాజులకు తన జీవితం మొత్తం సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తనకు తప్పొప్పుల కన్నా తన ప్రతిజ్ఞ ఎక్కువ అనిపించింది. దీన్నే ఓవర్ కమిట్మెంట్ బయాస్ అని అంటారు. ద్రౌపది వస్త్రాభరణంలో ధర్మం చాలా సూక్ష్మమైనది, నేను నిర్ణయించలేను అన్నాడు. అంటే ఇది కన్ఫ్యూజన్ లో అన్నాడా లేక ఓవర్ థింకింగ్ లో అన్నాడా ఆయనకే తెలియాలి. రియల్ లైఫ్ లో కూడా ఎవరైనా రిలేషన్షిప్ లో ఉంటే వారి పార్ట్నర్ వారితో రూడ్ గా మాట్లాడినా, డిస్రెస్పెక్ట్ చేసినా, ఎమోషనల్ గా హర్ట్ చేసినా, అన్యాయంగా ప్రవర్తించినా స్టిల్ వారి పార్ట్నర్ ని సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ప్రామిస్ బ్రేక్ చేస్తానని భయం, చేస్తే తప్పు చేస్తున్నానేమో అనే గిల్ట్, కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయాక విడిచిపెట్టలేమో అనే ఆలోచన. సేమ్ ఇవే ఫీలింగ్స్ భీష్మునికి కూడా కలిగాయి. తను సత్యం కంటే తన కర్తవ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఇక్కడ నేను భీష్ముని జడ్జ్ చేయడం లేదు. భీష్ముని జడ్జ్ చేసేంత స్థాయి మన ఎవ్వరికి లేదు. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడితోటి ఆయుధం పట్టిస్తా అని ప్రతిజ్ఞ చేసి మరీ పట్టేలా చేశాడు. అది భీష్ముడు అంటే. మనం జస్ట్ ఆయన సిచ్యువేషన్ ని చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన 3 మెయిన్ థింగ్స్ ఏంటంటే, మనల్ని బంధించే ప్రామిసెస్ చేసుకోవద్దు. లాయల్ గా ఉండడం మంచిదే, కానీ బ్లైండ్ లాయల్టీ చూపిస్తే అది బానిసత్వం అవుతుంది. మనం నిర్ణయించుకున్న కట్టుబాట్ల కన్నా మన క్రమశిక్షణ ఇంపార్టెంట్. భీష్ముని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి.